ప్రియమైన వారలారా, మీరందరూ పోయిన వారం చూసిన తరగతిని ఒకసారి మనం చూస్తే బైబిల్ వ్యాఖ్యానం అంటే ఏమిటి, ఎందుకు అనేది చూసాము. బైబిల్ వ్యాఖ్యానం యొక్క ప్రాముఖ్యత ఏంటో కూడా మనం చూసాము. బైబిల్ పరిశీలనకి కొనసాగింపు ఏంటంటే వ్యాఖ్యానం. పరిశీలించాము, వ్యాఖ్యానించాలి. తర్వాత ఒక అర్థవంతమైన అన్వయం మనకు దొరకాలి. పరిశీలించి వ్యాఖ్యానించిన తర్వాత ఒక అర్థవంతమైన అన్వయం ఎక్కడి నుంచి వస్తది? ఇదేంటి కీలకమైన సాధనం అంటే వ్యాఖ్యానం అన్నమాట. అది అంతకు ముందు వారం చూసాం మనం. పోయిన వారం మనం ఎక్కువగా దేవుని మహాకృపలో ప్రభు దయ వల్ల సవాళ్ళు, సమస్యల మీద ఎక్కువ టైం స్పెండ్ చేశాం మనం. సో, ఇవన్నీ గూడా ఈరోజు మనం చూసిన క్విజ్ క్వెషన్స్. సవాళ్ళు, సమస్యల్లో మనం చాలా కవర్ చేసాం. ఏంటంటే టైమ్ గ్యాప్, కాలాంతరం అంటే ఏంటి? కాల వ్యవధి అక్కడకు అంటే దేవుని వాక్యం రాయబడినటువంటి ఆ సమయానికి, అప్పుడున్నటువంటి కాలానికి, ఇప్పటికి చాలా తేడా ఉందని మనం చూసాము. అంటే మనము అక్కడికి, ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉందనేది, గ్యాప్ ఉందనేది మనం చూసాం. తర్వాత భౌగోళికమైనటువంటి పరిస్థితులు, దానికి సంబంధించిన ఉదాహరణలు కూడా మనం చూసాం. సాంస్కృతికమైనటువంటి వ్యత్యాసం అంటే ఏంటి? అని కొన్ని ఉదాహరణలతోటి మనం చూసాం. తర్వాత స్పిరిచువల్ గ్యాప్ కూడా మనం చూసాం. ఆత్మీయమైనటువంటి నేపథ్యం కూడా మనం చూసామన్నమాట. తర్వాత సాహిత్య నేపథ్యం, రైటింగ్ గ్యాప్ గురించి చూసాము. భాషా నేపథ్యం గురించి చూసాము. లాంగ్వేజ్ గ్యాప్ గురించి. సో, ఇవన్నీ ప్రభు మహాదయ వల్ల లాస్ట్ వీక్ మనం కవర్ చేసాం. ఈ వీక్ మనం ఎక్కువగా ఆహ్, ఏంటంటే కొన్ని నిర్వచనాలు, తర్వాత లేఖనాల వ్యాఖ్యానంలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర గురించి కూడా మనం చూడబోతున్నాము. సో, అది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఒక వ్యక్తి లేఖనాల్ని స్టడీ చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడనంటే, ఆ వ్యక్తితోటి ఆథర్ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటది గదా! చాలా బాగా ఫేమస్ కోట్ ఏంటంటే, అన్ని పుస్తకాలు రచయిత రాసి మీరు చదువుకోండి అనిస్తాడంట. కానీ బైబిల్ గ్రంథం మాత్రం మనం చదువుతున్నప్పుడు రచయిత మనతో కూడా ఉండి అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తాడు. ఎంత అద్భుతమైన విషయం! ఎంత సజీవుడైన ప్రభువారు. ఆయన లేఖనాలను అర్థం చేసుకోవడంలో ఆయన తన ప్రజల పట్ల చూపినటువంటి విశేషమైన కృపని కూడా మనం చూస్తున్నాం. సరే, కొన్ని నిర్వచనాలు మనం ఏం చూసామంటే, లేఖనాల్ని పరిశీలించటము, పరిశీలించిన లేఖనాలని సరైనటువంటి నియమాలని ఆధారం చేసుకొని అర్థం చేసుకోవడం. అర్థం చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ప్రాముఖ్యం. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్‌కి వెంటనే వెళ్ళకుండా మనం చేయాల్సిందేంటంటే కొరిలేషన్. మిగతా లేఖనాలతో పరస్పరమైన సంబంధం మనం చూసి, వ్యక్తిగతంగా అన్వయించుకొని, అప్పుడు బోధిస్తే దాని మూలంగా క్షేమాభివృద్ధి కలుగుతుంది. చాలా సార్లు చాలా మంచి బైబిల్ విద్యార్థులు, బైబిల్ పాఠకులు, శ్రోతలు చాలా సార్లు మిస్ అయిన విషయం ఏంటంటే, ఒకే ఒక లేఖన భాగాన్ని తీసుకొని, ఆ లేఖన భాగాన్ని హెర్మెటికల్ ప్రిన్సిపల్స్ అప్లై చేసి అర్థం చేసుకున్న తర్వాత, మిగిలిన పరస్పర సంబంధం, మిగతా లేఖనాలతోటి పరస్పర సంబంధం ఏంటి? ఈజ్ ఇట్ కన్సిస్టెంట్ విత్ ద హోల్ సమ్మరీ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సారమంతటితోటి, సారాంశంతోటి ఈ లేఖన భాగం యొక్క అర్థము సమకూరుతుందా? పొసగుతుందా? సరిపోతుందా? అనే సరైన ప్రశ్నలు లేకపోవడం వల్ల చాలా సార్లు వారి బోధలో సత్యము కొరవడి చివరికి వాళ్ళు లిమిట్ చేసిన దాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిగత వ్యాఖ్యానాలు కూడా తప్పైపోతాయన్నమాట. సో, మనం జాగ్రత్తగా ఉండాలి. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, కొరిలేషన్, అప్లికేషన్. పరిశీలించి, అర్థం చేసుకొని, పరస్పర సంబంధం తెలుసుకొని, వ్యక్తిగతంగా అన్వయించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. సో, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా ముఖ్యమైన విషయం అని ఎందుకు చెప్తున్నానంటే, అబ్జర్వేషన్, పరిశీలన అంటే ఏంటి? అక్కడున్నటువంటి లేఖన భాగాన్ని జాగ్రత్తగా చూడడం. సీయింగ్ ద కంటెంట్. అంటే అక్కడున్నటువంటి
ఆ పరిస్థితుల్ని అన్నిటిని సరిగా పరిశీలించటం. తర్వాత ఇప్పుడు హెర్మనెటిక్స్ అంటే ఏంటి? సౌవిభజన నియమాలు అంటే ఏంటి? ఆ గమనించినటువంటి, పరిశీలించినటువంటి లేఖన భాగం మీద ఒక సరైన విధానంలో అక్కడున్నటువంటి విషయాలని కరెక్ట్‌గా అప్లై చేయటం ద్వారా వాటిని గ్రహిస్తామనమాట. అంటే అక్కడున్న అర్థం ఏంటో మనకు తెలుస్తది. తర్వాత ఈ గమనించిన దాన్ని థియలాజికల్ కొరిలేషన్ అంటే మిగతా లేఖనాలతోటి ఎలాంటి పరస్పర సంబంధం ఉంది అనేది తెలుసుకొని, వ్యక్తిగతంగా అన్వయించుకొని, దాన్ని మనము బోధించినప్పుడు, ప్రసంగించినప్పుడు, ఆ సత్యాన్ని, ఆ అర్థాన్ని వెల్లడి చేసినప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో క్షేమాభివృద్ధి కలిగేది ఎలాగా అంటే, దేవుని సత్యవాక్యాన్ని సరైన విధానంలో విభజించి అన్వయించుకోవటం మూలంగా అన్నమాట. తర్వాత మీరు చూడండి ఉపదేశించటం, ప్రసంగించటం ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ఇవి మనం ఏంటంటే ఈ ఫస్ట్ 3 స్టెప్స్ ఉన్నాయి చూసారా? మీరు ఫస్ట్ 3 స్టెప్స్ చూస్తే ఇవన్నీ కూడా అంటే ఏవేవి? పరిశీలన, తర్వాత ఈ సవిభజన నియమాలు, స్పష్టమైన అర్థం. ఈ 3 స్టెప్స్ కూడా మొదటి 3 స్టెప్స్ కూడా చాలా చాలా ఇంటర్నల్‌గా జరిగేది. అంటే మనం చాలా కష్టపడతాము, చాలా చేస్తాము, చాలా మెటీరియల్ చదువుతాము, చాలా చేస్తాం. కానీ ఇదంతటిని కూడా మనం వినే వాళ్ళకి చెప్పలేము. ఇదిగోండి ఈ ఇక్కడ ఇదుంది, ఈ గ్రీక్‌లో దాని మాట ఇది, ఇట్లా అన్ని వివరించి చెప్పలేం. కానీ ఈ చదివిన దాన్నంతటిని, అన్వయించుకున్న దాన్నంతటిని డైజెస్ట్ చేసుకొని, జీర్ణించుకొని, ఇప్పుడు సంఘానికి అవసరమైనటువంటి సత్యాన్ని, దిద్దుబాటుని, అలాగే సరిచేసుకునే విధానాన్ని, అలాగే వారు సత్యంలో ఎదగటానికి అవసరమైన శిక్షణని బోధ ద్వారా అందిస్తామన్నమాట. దాని మూలంగా క్షేమాభివృద్ధి దొరుకుతది. సో, ప్రసంగించటం అనేది ఈ లోపల ఈ ఇంటర్నల్ స్టెప్స్ అన్ని జరిగినప్పుడు ఇదంతా మనం అర్థం చేసుకొని ప్రాపర్‌గా గ్రహించినప్పుడు దాన్ని మనం అన్వయించుకొని మిగిలిన సందేశాన్ని ఇతరులకు పంచుకుంటాం అన్నమాట. సో, అది ప్రాముఖ్యమైన విషయం. కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడు చూసారా? అబ్జర్వేషన్, హెర్మెనెటిక్స్, ఎక్సెజెసిస్ అంటే అర్థాన్ని, దాని వ్యాఖ్యానాన్ని సరిగా చేయడం అన్నమాట. అంటే అక్కడున్న అర్థాన్ని గ్రహించటం. కానీ ఐసీజీసీస్ అంటారు. అంటే ఏంటంటే ఇష్టం వచ్చిన అర్థం చెప్పుకోవటం. అదొక ప్రమాదం ఉంది. జాగ్రత్తగుండాలి. సో, మీరు చూస్తున్నారా? ఇదంతా ఎంత సిస్టమాటిక్‌గా ఉండాలో వ్యక్తిగతంగా పరిశీలించి, విభజన నియమాలు అప్లై చేసి, ఇట్లా మనం ముందుకెళ్తా ఉంటాం అన్నమాట. సో, హోమిలెటిక్స్ ఆర్ పెడగోజీ అంటే ప్రసంగించటం. ప్రసంగించటం, లేకపోతే ఇతరులకి కమ్యూనికేట్ చేయడం. ఎట్లా మనం ఇంత హోంవర్క్ చేసి, ఇంత నేర్చుకున్నది, ఇంత అర్థం చేసుకున్నది ఇతరులకి ఎలా కమ్యూనికేట్ చేయాలనే దాన్ని. సో, దీని తర్వాత మనం ప్రాముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. ఏంటంటే వ్యాఖ్యానానికి అర్హతలు అనే దాని గురించి మనం మాట్లాడితే బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఆహ్, అవిశ్వాసులు అంటే అవిశ్వాసులు అక్షరాలు చదవగలరు గానీ, సత్యాన్ని గ్రహించే ఆత్మీయ సామర్థ్యం వాళ్ళకుండదు. ఎందుకు అనంటే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4:4లో పౌలు భక్తుడు రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4:4 చూడండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ఎవరికి? అవిశ్వాసులకి. లేకపోతే మనస్సాక్షి దేవునికి తెరవకుండా, లేకపోతే మనస్సాక్షిని దేవునికి దూరంగా ఉంచుకున్న వాళ్ళకి, దేవుని ఎరగకుండా ఉన్న వాళ్ళకి చెప్తూ ఏమన్నాడంటే, నశించుచున్న వారు అని కూడా అన్నాడు 3వ వచనంలో. వారికి క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఏం జరిగింది? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. సో, వాళ్ళు
చదవగలరు, కానీ సత్యాన్ని అంగీకరించి లోబడే ఆత్మీయ సామర్థ్యము వారికి లేదు. కారణం ఏంటంటే సాతానుడు వారి కనులకు గురిడితనం కలుగజేశాడు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూస్తామంటే అక్షరాలు చదవగలరు, కానీ అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి లోబడటానికి వారు సహజంగా సహజంగా చెప్తున్నాను, సహజంగానే న్యాచురల్ గానే ఆ కెపాసిటీ లేదనమాట, ఆత్మీయ సామర్థ్యము లేదు అని మనం చూస్తున్నాం. అయితే లేఖన సత్యాన్ని అంగీకరించి లోబడటానికి లేఖనాలని దాని కాంటెక్స్ట్ లో నుంచి వ్యక్తిగతంగా అన్వయించుకోవడానికి ఆ లేఖనాల పట్ల ఆశ, ప్రేమ, ఆసక్తి ఉండటానికి మనం చూస్తే తిరిగి జన్మించిన అనుభవం తప్పనిసరిగా ఉండాలన్నమాట. లేకపోతే ఒక వ్యక్తి తిరిగి జన్మించాడు అని అంటే, ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అని అంటే, ఈ మస్ట్ హ్యావ్ అ థర్స్ట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కొరకు ఆకలి, ఆశ, దేవుని సత్యాన్ని అర్థం చేసుకోవాలన్నటువంటి తీవ్రమైనటువంటి ఆశ ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అంటున్నాడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతని అతని ఎవని చేతనైనను వివేచింపబడని మనం చూస్తున్నాం. అంటే ప్రకృతి సంబంధంగా ఇక్కడ ఏమంటాడనంటే శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా అనే రెండు వర్గాలు కాకుండా ఇంకొక వర్గం తీసుకొచ్చాడు, న్యాచురల్ అని. కార్నల్, స్పిరిచువల్ అని రెండు వర్గాలు పక్కన పెట్టాడు, శరీర సంబంధుల్ని, ఆత్మ సంబంధుల్ని. అయితే ఇంకొక వర్గం ఎవరు అంటే వారు తిరిగి జన్మించిన వారు, వారు ఆత్మ సంగతుల్ని గ్రహించలేని వారు. అయితే పౌలు భక్తుడు ఈ గ్రంథంలో, ఈ పత్రికలో ప్రస్తావిస్తా ఉన్న విషయం ఏంటంటే తిరిగి జన్మించిన అనుభవము దేవుని పిల్లలకు దేవుని వాక్యాన్ని వివేచించి గ్రహించటానికి తప్పనిసరి. వారు దేవుని పిల్లలు అయి ఉంటే దేవుని సత్యాన్ని గ్రహించాలి, దేవుని ఉద్దేశాలను వివేచించే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది అని మనం చూస్తున్నాం. తర్వాత ఏంటంటే ఒక వ్యక్తి తిరిగి జన్మించి ఉండొచ్చేమో, కానీ అతనికి దేవుని పట్ల గౌరవం కానీ దేవుని వాక్యానికి గౌరవం కానీ లేదనుకోండి, వారు దేవుని సత్యాన్ని గ్రహించడానికి సిద్ధంగా లేరనే విషయం మనకు అర్థమవుతుంది. సో రివరెన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ గాడ్ అండ్ హిస్ వర్డ్ ఆర్ ఎసెన్షియల్ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు ఇంటర్ప్రిట్ ద స్క్రిప్చర్స్ రైట్ఫుల్లీ. అంటే దేవుని పట్ల గౌరవ మర్యాదలు, దేవుని వాక్యం పట్ల గౌరవ మర్యాదలు ఒక వ్యక్తికి ఉంటే, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలనే ఆశ ఉంటే అనేది ప్రాథమికమైన అర్హత. ఆ దేవుని వాక్యము ఇంట్రెస్ట్ లేదు, నేను అర్థం చేసుకోవడానికి ముందు నాకు ఆసక్తి లేదంటే చాలా ప్రమాదం. వారు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోగా ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో మనం చూస్తాం కాసేపు. తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఆ దేవుని పరిశుద్ధాత్ముని మీద ఆధారపడటం, లేకపోతే పరిశుద్ధాత్ముని మీద ఆధారపడటం మనం చూస్తే యోహాను 16:13 నేను చదువుతున్నాను చూడండి. యోహాను 16:13లో అయితే ఆయన, ఎవరాయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును అంటా ఉన్నాడు. అంటే ఆయన దేవుని వాక్యాన్ని, అంటే హూ ఈస్ ద పర్ఫెక్ట్ అండ్ రైట్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని సత్యవాక్యాన్ని సరిగా విభజించి నమ్మదగినటువంటి వ్యాఖ్యానకర్త ఎవరయ్యా అని అంటే పరిశుద్ధాత్ముడు. పరిపూర్ణమైనటువంటి లోపం లేనటువంటి వ్యాఖ్యానకర్త ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. కారణం చూడండి, తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. వాటిని బోధించి, వాటిని మనకి ఆ వివరించి
వాటి విషయంలో మనకి స్పష్టంగా గైడెన్స్ ఇచ్చి నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకంటే పెద్ద కొమ్ములు తిరిగిన వాళ్ళు, గొప్ప భక్తులు, దేవుని జనాంగం ముందు తరాల్లో ఉన్నారు. కానీ వారు కూడా మిస్టేక్స్ చేశారు అని అంటే మనం అంగీకరించలేమేమో కానీ, కానీ వారు కూడా మిస్టేక్స్ చేసిన సందర్భాలున్నాయి. కాబట్టి మనం విర్రవీగాల్సింది ఏమీ లేదిక్కడ. ప్రభువు వైపు చూసి, ప్రభూ, నేను వారికంటే గొప్పవాడిని కాను. గైడ్ మీ. నన్ను నడిపించు. నన్ను నీ సత్యవాక్యాన్ని సరిగా విభజించటంలో మీ ఆత్మ ద్వారా నడిపించు. మీరు మాత్రమే నమ్మకమైనటువంటి, లోపరహితమైనటువంటి వ్యాఖ్యానకర్త. మీ మీద ఆధారపడుతున్నాను ప్రభు. మీరు నాకు చెప్పండి. నాకు చెప్పండి అంటే ఏదో చెవిలో చెప్పమని కాదు. మీరు నాకు సహాయం చేయండి ప్రభు అని చెప్పి ప్రభుని యథార్థంగా వెతకటం అన్నమాట. ప్రభువు సహాయాన్ని వెతకటం చాలా ప్రాముఖ్యం. నా ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధాత్మని మీద ఆధారపడటం చాలా ప్రాముఖ్యం. సొంత వ్యాఖ్యానాలు ఎంత విపరీతమైన పోకడలకు వెళ్తున్నాయో మనం చూస్తున్న కాలంలో, ఏ వ్యక్తిని కాకుండా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడటం. ప్రభు, మీ సత్యవాక్యాన్ని సరిగా గ్రహించడానికి నాకు అవసరమైన కృపనిచ్చి నడిపించండి అని చెప్పి ప్రతిదినం ప్రభుని వేడుకోవడం మన భాగ్యం, మన కర్తవ్యం. ఎందుకనంటే మనం ఏ రోజు చెప్పలేమన్నట్టు, నాకు ఫుల్గా ఇంకా నేను మంచి వ్యాఖ్యానకర్తనని. పక్కన వాళ్ళు అనొచ్చాము మన గురించి, కానీ మనం ఎప్పుడు మన గురించి ఎక్కువ అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు నాకు నేర్పండి, నన్ను నడిపించండి అని చెప్పి ప్రభు మీద ఆధారపడటం చాలా ప్రాముఖ్యం. తర్వాత యాకోబు పత్రిక 1:21 ఈ విషయాలు చెప్తాడు. దీనత్వము మాదిరి. దేవుని సత్యవాక్యాన్ని సరిగా వ్యాఖ్యానించటంలో, దేవుని వాక్యాన్ని అప్రోచ్ అవడంలో విల్లింగ్నెస్ టు ఒబే, లేకపోతే ఆ అంటే దేవుని సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ముందుకొస్తున్న మనము దీనంగా, దీనత్వము మన యాటిట్యూడ్, మన క్యారెక్టర్, మన యొక్క వ్యక్తిత్వము దీనత్వము మాదిరి అనే వాటితోటి కప్పబడి ఉంటది అన్నమాట. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:21 నేను చదువుతున్నాను. మనం చదివితే, ఆ అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆ గర్వం చాలా ప్రమాదం. నాకు తెలుసు, నాకు వచ్చు. లేదు లేదు, వీఆర్ ఇన్ ఎ రాంగ్ పాత్. మనం ఒక తప్పు త్రోవలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం హ్యూమిలిటీ, ప్రభు, నో ఇంటర్ప్రిటర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ఫాలిబుల్. ఏ వ్యాఖ్యానకర్త కూడా లోపరహితుడు కాదు మా మనుషుల్లో. కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని సత్యంలోకి నడిపిస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా దీనంగా. ఎందుకంటే మనకంటే గొప్ప దేవుని పిల్లలు, దేవుని దాసుల్ని మనం చూస్తూ వచ్చాం. మనం ఎంత దీనంగా ప్రభువుని సమీపించాలో. కారణం ఏంటంటే మనమేమి లోపాలు చేయకుండా, లోపాలకు అతీతులం కాదన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా హ్యూమిలిటీతో, దీనత్వంతో, సాత్వికంతో ప్రభు లేఖనాలను అప్రోచ్ అవ్వడం చాలా ముఖ్యం. అందుకని చూడండి, ఆ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీక్నెస్, ద ఇంప్లాంటెడ్ వర్డ్ విచ్ ఈస్ ఏబుల్ టు సేవ్ యువర్ సోల్స్ అంటా ఉన్నాడు. సో చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత యోహాను 7:17 మనం చూస్తున్నప్పుడు సత్యవాక్యానికి లోబడటం. చాలా సార్లు నేను అనుకున్న దానికి, ఇక్కడున్న సత్యానికి డిఫరెంట్గా ఉందే, వాక్యం చెప్తుంది డిఫరెంట్గా ఉందే, సర్లే ఈ ఒక్కసారికి, లేదు లేదు లేదు, అలా వద్దు, అది చాలా ప్రమాదం. కారణం ఏంటంటే వాక్య సత్యానికి లోబడటం చాలా ప్రాముఖ్యం. వాక్య సత్యానికి శిరస్సు వంచి, ప్రభు మీ వాక్యాన్ని నేను శిరస వహిస్తాను, మీ వాక్యం చెప్తున్నట్టు వంగిపోతాను, మీ వాక్యాన్ని వంచను అని చెప్పి ప్రభుకి లోబడటం చాలా ప్రాముఖ్యం. యోహాను 7:17 బాగా నేను చదువుతా ఉన్నాను చూడండి.
ఇవన్నీ కూడా కాంటెక్చువల్ గా చాలా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. చూడండి, ఆ ఏంటి పండుగకి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము వెళ్ళినప్పుడు జరిగినటువంటి సందర్భంలో నుంచి మాట్లాడుతున్నాడు. ఏంటి యోహాను సువార్త 7:17లో, ఎవడైనా ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటి నేనే బోధించుతున్నానో వాడు తెలుసుకొనును అనే మాట. అంటే కొంతమంది యూదులు, అబ్బో మనకి తెలిసి మనం చాలా పండితులమే, మనకంటే ఇతను ఎలా పండితుడయ్యాడు, ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అని కొంతమంది అనుకుంటున్నారు యూదులు. వాళ్ళతోటి ప్రభువారు మాట్లాడుతున్నారు ఈ విషయం గురించి. సో వాళ్ళతోటి ప్రభు చెప్తుంది ఏంటంటే, ఎవరైనా సరే నన్ను వెంబడించాలనుకుంటే నా బోధకు లోబడతారు అని చెప్పి ప్రభు తర్వాత ఏంటంటే, తనంతట తాను బోధించట్లేదు ఈ బోధని, తండ్రి అయిన దేవుని యొక్క అధికారికమైనటువంటి ముద్ర ఉంది ఈ బోధ మీద అని చెప్పి ప్రభు వారు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవి మన వ్యక్తిగతంగా మనం చూడాల్సిన విషయాలు. అయితే మనం ఇతరుల పట్ల చూపించాల్సిన విషయాలు ఏంటంటే, నేర్చుకోవడానికి సిద్ధపాటు ఉండాలన్నమాట. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు నేర్చుకోవడానికి సిద్ధపాటు ఉండాలి అని అంటే, ఆ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో పౌలు మాట్లాడుతున్న మాటలు ఒకసారి గమనించండి. మీరు గమనిస్తే నువ్వు బోధించు అని చెప్తూ ఉన్నాడు తిమోతితోటి. ఏంటి 2:15లో, దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడుము. అంటే తిమోతి కొంతమందికి బోధిస్తున్నాడు. దాని తర్వాత ఇక్కడ కొంచెం మనం ఇంకా బాగా చక్కగా ముందుకెళ్తా ఉంటే మనకు అర్థం విషయం ఏంటంటే, మనము వ్యక్తిగతంగా బోధించటానికి సిద్ధంగా ఉంటాం కదా! అయితే నేర్చుకోవడానికి కూడా వ్యక్తిగతంగా సిద్ధంగా ఉండాలి. అంటే దేవుడు తన దాసుల ద్వారా, తన ప్రజల ద్వారా, తాను సంఘంలో లేపినటువంటి బోధకుల ద్వారా ఇప్పుడు బోధించే వరం ఎందుకిచ్చాడు మరి? ఉపదేశించే కృపావరం ఎందుకిచ్చాడు కొంతమందికి సంఘంలో అనంటే, వారు నమ్మకంగా దేవుని వాక్యాన్ని విభజించి సత్యాన్ని మనకి వెల్లడి చేస్తున్నప్పుడు నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి, సరిదిద్దుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని. సో వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ద టీచర్స్ దట్ గాడ్ హాస్ రైజ్డ్ ఇన్ ద అసెంబ్లీ. దేవుడు తన సంఘంలో నమ్మకమైనటువంటి బోధకుల ద్వారా మనకి సంగతులని స్పష్టంగా వివరిస్తున్నప్పుడు నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. తర్వాత వ్యక్తిగతంగా ఏంటంటే, బైబిల్ నేపథ్యాల గురించి వ్యక్తిగతంగా సరైన అవగాహన కలిగి ఉండాలి. అంటే ప్రభా నాకు యెరూషలేములో ఉన్న పరిస్థితులు ఎలాంటివో నాకు చూపించు ప్రభా, నేను ప్రార్థన చేయొచ్చా అని అంటే, అది ఎంతవరకు సరైన ప్రార్థన నాకు తెలియదు. కానీ నేనేమంటానంటే, వ్యక్తిగతంగా దేవుని వాక్య పరిశ్రమలో మనం కష్టపడాలి. దేవుని వాక్య పరిశ్రమలో మనము శ్రమించాలి. దేవుని వాక్య పరిశ్రమలో మనము అనేకమైన వనరులని సంపాదించుకొని వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి. నేపథ్యాల గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నేపథ్యాలకు సంబంధించిన విషయాలు చదవటము, వినటము, ఇది ఎంత ముఖ్యమో గమనించారా? సో ఒకటి నేర్చుకోవడానికి సిద్ధపాటు ఉండాలి. తర్వాత బైబిల్‌కి సంబంధించిన విషయాలు చదవటానికి, నేర్చుకోవడానికి, అలాగే వాటి గురించి వినటానికి సిద్ధపాటు ఉండాలి. చాలా అవగాహన ప్రాముఖ్యం. తర్వాత లేఖనాల యొక్క భాష మరియు సందర్భాల మీద అవగాహన. అంటే ఆ సందర్భాన్ని గురించి పూర్తిగా చక్కగా చదవటం చాలా ప్రాముఖ్యం. అక్కడున్న భాష గురించి సరిగ్గా అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. నేను ఆదికాండం చదువుతా ఉన్నాను ప్రెజెంట్. నేను లిస్ట్ ఔట్ చేస్తా ఉన్నానన్నమాట. వాట్ ఆర్ ఆల్ ద గ్యాప్స్ దట్ ఐ యామ్ కమింగ్ అక్రాస్. ఇక్కడ అంటే ఐగుప్తీయులు ఎలా సంబోధిస్తారు? ఐగుప్తీయుల యొక్క భాష ఎలా ఉంటది? కానీ మీరు యాకోబు ఆయన పిల్లలు మాట్లాడేటువంటి సందర్భాల్లో భాషని మీరు చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటదో. ఆ తర్వాత చాలా విషయాల్లో చాలా భిన్నమైనటువంటి వ్యత్యాసాలు కనపడతా ఉంటాయి మనకి. సో తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, న్యాయంగా వివేచించాలి. మనము దేవుని వాక్యాన్ని స్టడీ చేస్తున్నప్పుడు అన్న అలా చెప్పాడు అదే అయి ఉంటది కాదు. స్పష్టంగా అంటే దేవుని వాక్యం చెప్తున్న సత్యానికి మనము అలైన్ గా ఉన్నామా లేదా అని ఎప్పుడు ఆలోచించాలి. న్యాయంగా వివేచించడం చాలా ప్రాముఖ్యం. న్యాయంగా సైడ్ తీసుకోకూడదు.
దేవుని వాక్యాన్ని న్యాయంగా వివేచించాలన్నమాట. తర్వాత గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయము, మంచి బోధ వినటానికి సంఘంలో నమ్మకంగా ఉండటానికి సమ్మతంగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ బోధ వినటానికి, తర్వాత సంఘంలో నమ్మకంగా ఉంటాను. ఎందుకు సంఘంలో అంటే, ఒక వ్యక్తి నేను మంచి బోధకుడినండి కానీ సంఘంతో నాకు సంబంధం లేదంటున్నాడు అనుకోండి, ఓహ్! దేర్ ఇస్ సమ్ ఇష్యూ. అది సమస్యే. కారణం ఏంటనంటే, ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువారు తన పనిని ఈ కాలంలో ఎవరి ద్వారా జరిగిస్తున్నాడు? తన సంఘం ద్వారా జరిగిస్తా ఉండగా, ఆ సంఘంతో సత్సంబంధం లేదనుకోండి, ఆ సంఘంలో నమ్మకత్వాన్ని ప్రదర్శించట్లేదనుకోండి, ఆ వ్యక్తి ఎట్లా సరైన బోధ చేస్తాడు? ఆ వ్యక్తి ఎట్లా నేర్చుకుంటాడు? సంఘంలో దేవుడు లేపుతున్నటువంటి బోధకుల ద్వారా, లేకపోతే ఉపదేశకుల ద్వారా నేర్చుకోవడానికి విల్లింగ్‌గా లేనప్పుడు, అది జాగ్రత్తగుండాలి. సో, నేను వ్యక్తిగతంగా చూసాను. ఆహ్, చూస్తా వచ్చినప్పుడు చాలా మంచి బోధకులు, చాలా మంది అపోలోజిటిక్స్, భయంకరమైనటువంటి వీరాధి వీరులు, వీరోచితమైనటువంటి నాయకులున్నారు. కానీ స్థానిక సంఘాల్లో, లేకపోతే సంఘాల్లో నమ్మకత్వం, సంఘాల్లో అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల, వాళ్ళ బోధ గురించి అకౌంటబిలిటీ అడిగే పెద్దలు లేకపోవడం, లేకపోతే ఇంకా అన్ని సర్వస్వం మనమే అయిపోతాం అక్కడ. అది చాలా ప్రమాదం. చాలా భిన్నమైనటువంటి, క్లిష్టమైనటువంటి పరిస్థితులకు దారి తీస్తాయన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగుండాలి. తర్వాత గుర్తుపెట్టుకోండి, జ్ఞానానికి, కృపకి మధ్య సమతుల్యత ఉండాలి. జ్ఞానం ఉప్పొంగజేయును, ప్రేమ క్షమాభివృద్ధి కలుగుచి. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం బాగా నేర్చుకుంటున్నాను నేను, బాగా ఇంటర్ప్రిట్ చేస్తున్నాను, బాగుంది. కానీ కృపని పంచటం మానేసామనుకోండి, ఆ! మనం బాగా అర్థం చేసుకున్నాం కానీ ఏం అర్థం అవ్వని వ్యక్తి పక్కన కూర్చున్నాడనుకోండి, ఏం చేస్తాం? నీకెప్పుడు అర్థమైద్దయ్యా జీవితం. కాదు, కాదు. అది కాదు. కృపని విస్తరింప చేయడం, వారి కొరకు శ్రమించటం, వారితో కూర్చొని దేవుని వాక్యాన్ని వివరించడం చాలా ప్రాముఖ్యం. నా ప్రియమైన స్నేహితులారా, సోదరులారా, గుర్తించండి. దేవుని వాక్యాన్ని ఎరగని వారి పట్ల దయను, కనికరాన్ని చూపించడం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని ఆహ్, నమ్మకంగా విభజించటంలో దేవుడు మనకిస్తున్న అవకాశాలను బట్టి దేవుని స్తుతిస్తూ, ఎవరైతే అట్లా నేర్చుకోలేకపోతున్నారో వాళ్ళ కొరకు మనం కూడా ప్రయాసపడాలి. వాళ్ళ ఎడల మనం కృపని పంచాలి. దేవుని కృపని మనం పంచడం నేర్చుకోవాలన్నమాట. తర్వాత ఫస్ట్ క్లాస్‌లో మనం చూసాము. హెడ్ నాలెడ్జ్‌కి, హార్ట్ నాలెడ్జ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆహ్, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగుండాలి. దాని తర్వాత కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇవి ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు. ఏంటంటే ఆహ్, పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఏంటంటే, పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యానికి యొక్క రచయిత. దైవావేశము వలన కలిగిన లేఖనం అంటాడు. అది నెక్స్ట్ 2 క్లాసెస్‌లో మనం చూడబోతున్నాం. దైవావేశం వలన కలిగిన లేఖనము అంటాడు. అంటే థియో న్యూసటోసన్, దేవుడు తన ఊపిరిని ఊదగా, తన ఆత్మ పర్యవేక్షణలో సంపూర్ణంగా దేవుడు, అలాగే మానవుడు కలయిక ద్వారా దేవుని వాక్యము మనం పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ వాఖ్యానం, లేకపోతే ఈ వాక్యం యొక్క రచయిత ఎవరు? వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మన కన్నుల్ని, అంటే ఆహ్, యుగ సంబంధమైన దేవత గుడితనం కలిగజేసి మన కన్నుల్ని వెలిగించి, మనకు అర్థమయ్యేటట్టు మనల్ని పురికొల్పి, మనల్ని ముందుకు నడిపించేది ఎవరు? మన జీవితకాలం మనకు బోధకుడిగా ఉండేది ఎవరు? ఉపదేశకుడిగా ఉండేది ఎవరు? అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యానికి రచయిత. ఆయనే మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం యొక్క రచయిత, అంతేకాదు వ్యాఖ్యాత. ఈస్ ద రైటర్ అండ్ హీ ఈస్ ద ఇంటర్ప్రిటర్. అయితే గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని పైన ఆధారపడటం మానేస్తామో, మంచిగా ఇంకేం లేదనమాట. మంచి క్వాలిటీ, క్వాంటిటీ ఉన్న బుక్స్ అన్ని తెచ్చేసుకొని చదువుకుంటూ కూర్చుంటాం. కానీ ఎప్పుడైతే అట్లా మానేస్తామో, దేవుని మీద ఆధారపడటమో, మన వ్యాఖ్యానం కేవలం మేధోపరమైనదిగా మారుతది. అంటే మనకి బాగా సంగతులు తెలుసు కానీ, మనలో క్రీస్తు సారూప్యత కనపడదు. మనలో క్రీస్తు సారూప్యత నానాటికి కనిపించటం పోగా, ఇంకా ఉప్పొంగిపోతాం అన్నమాట. జాగ్రత్త పడాలి. తర్వాత మనం కనుక పరిశుద్ధాత్మనితో సహకరిస్తే, పరిశుద్ధాత్మనితో భాగస్వాములమయ్యామనుకోండి,
మనం అర్థం చేసుకుంటుంది మన ఆత్మీయ జీవితాలకి జీవాన్నిచ్చి మన అవగాహన మార్చి క్రీస్తు సారూప్యతలోకి పెరగడానికి సహాయపడుతుంది అన్నమాట. నా ప్రియమైన స్నేహితులారా, సోదరులారా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనము మేధోపరమైన సంపత్తి కోసం కాదు, క్రీస్తు సారూప్యతలోకి ఎదగడం కొరకు పరిశుద్ధాత్ముడు ఆయన రచయితగా, వ్యాఖ్యాతగా ఉండి మనము ఆయన మీద ఆధారపడటం మూలంగా, ఆయనతో సహకరించటం మూలంగా మనకు జీవమిచ్చే ఆత్మీయ అవగాహన మనం పొందగలం. తర్వాత గుర్తుపెట్టుకోండి, నన్ను పరిశుద్ధాత్మ నడిపించాడు కాబట్టే నేను ఇలా వ్యాఖ్యానించాను ఎవరైనా చెప్పారనుకోండి, గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడి యొక్క వెలిగింపు అంటే వ్యాఖ్యాత ఎవరైతే ఆ వాక్యం చెప్తున్నారో ఆయన తప్పు లేని వాడవుతాడని కాదు. నేను పరిశుద్ధాత్మ మూలంగా చెప్పానండి అని అంటే ఆయన తప్పులు అబ్బో అలా చెప్పిన వాళ్ళు ఎవరు తప్పులు చెప్పరని కాదు. విషయాలు జాగ్రత్తగా గమనించండి. ప్రతి విశ్వాసికి బైబిల్ చదవటానికి, అర్థం చేసుకోవడానికి హక్కు ఉంది. అయితే ప్రతి వ్యాఖ్యానం సరైనది కాదు. ప్రతి వ్యాఖ్యానం సరైనది కాదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్య సత్యాన్ని ఏ ఉద్దేశంతో రాపించాడో ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఆ వ్యాఖ్యానంలో నుంచి సరైన అన్వయం తీసుకొని క్రీస్తు సారూప్యతలోనికి ఎదగటానికి మనల్ని నడిపిస్తాడు. అది గుర్తుపెట్టుకో. అంటే ఆయన ఉద్దేశాలని సరిగా అర్థం చేసుకోవడంలో, దాన్ని సరిగా వ్యాఖ్యానించటంలో, వ్యాఖ్యానించింది మిగిలిన లేఖనాలతో పరస్పరంగా ఉండి అది మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవడంలో పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. ఇతరులకు బోధించటంలో కూడా పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. అయితే ప్రాథమికంగా పరిశుద్ధాత్ముని వెలిగింపు అంటే నేను పరిశుద్ధాత్ముడు నాకు వెలిగింపునిచ్చాడు, నేను చెప్పేశానంటే నేను తప్పులు చెప్పనని కాదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ వెలిగింపులో గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి తప్పులు చేయడని కాదు. అంటే పరిశుద్ధాత్మ వెలిగింపు అని పేరు పెట్టుకొని ఆ వ్యక్తి చెప్పొచ్చేమో కానీ మనం ఏం చెప్తున్నాం అంటే ప్రాథమికంగా ఆయన సహాయం లేదనుకోండి, వ్యాఖ్యానం యొక్క పూర్తి సత్యము మనకు తెలియదు, మనం ఎక్కడో మిస్టేక్ చేయొచ్చు. అయితే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చాలా సార్లు అబ్బా బ్రదర్ నేను ప్రేయర్ చేస్తా ఉన్నప్పుడు సడన్ గా ఈ థాట్ వచ్చిన, అసలు నాకు అన్ని సంవత్సరాల నుంచి అప్పుడు రాలేదు, సడన్ గా టక్కుమని బల్బు వెలిగినట్టు వెలిగింది. మంచిది, అది గుర్తుపెట్టండి. పరిశుధాత్ముడు గోప్యమైన లేదా కొత్త అర్థాలు ఇవ్వడు. ట్వింక్లింగ్ అండ్ ఆఫ్ ఐ అంటే రెప్పపాటులో ఏదో కొత్త ఆలోచనలు తెచ్చి బుర్రలో పోసేయడు ప్రభువారు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముని యొక్క వెలిగింపులో భాగం ఏంటంటే ఆయన వాక్యంలోని సహజ మరియు సత్యమైనటువంటి స్పష్టమైనటువంటి సూటి అర్థాన్ని వెల్లడి చేస్తాడు. ఏదో కొత్త రహస్యాలు, మర్మాలు ఇలాంటివి ఏం చెప్పడా. అంటే మర్మాలు ఏదో ఎవ్వరికి తెలియని, ఇంకెవ్వరికి తెలియదు నాకే తెలిసిపోయింది అట్లేం ఉండదు. ఆయన వాక్యంలో ఉన్నటువంటి ఏ ఉద్దేశంతో రాపించాడో ఆ సూటి అయిన అర్థాన్ని స్పష్టంగా మనకి వెల్లడి చేయడం నడిపిస్తాడు. మన పాత్ర ఉంది అందులో, అది కూడా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మని యొక్క పని వాక్యపు వెలుగునివ్వటం, కొత్త ప్రకటనలు లేకపోతే కొత్త కొత్త అర్థాలు ఇవ్వటం కాదు. అంటే వాక్యం ఏ అర్థంతో రాయబడిందో దాన్ని మనకు స్పష్టంగా చూపించడం ఆయన పని. యేసుప్రభువు ఏం చెప్పారో అది గ్రహించాలి. దేవుడు ఏ ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని రాయించాడో ఆ ఉద్దేశాన్ని గ్రహించటానికి పరిశుద్ధాత్ములను నడిపిస్తాడు. అంతేగాని ఏదైనా సరే నన్ను పరిశుద్ధాత్ముడు ఇట్లా నడిపించాడు బ్రదర్ అని చెప్తూ ఆ వాక్యం గనక మిగిలిన లేఖన వాక్య సత్యంతో విరుద్ధంగా ఉందనుకోండి, అసలు పరిశుద్ధాత్ముడి పని కాదు. హౌ కెన్ గాడ్ కాంట్రడిక్ట్ హిమ్సెల్ఫ్? దేవుడు తనకి తానికి విరోధంగా, తన స్వభావానికి విరుద్ధంగా ఎలా పనిచేస్తాడు? లేదు కదా. ఆయన ఒక సత్యాన్ని ఒక చోట వెల్లడి చేసినప్పుడు మిగిలిన భాగాలు కూడా ఆ సత్యాన్నితోటి కొరిలేట్ అయి ఉండేటట్టు ఆయనే ఎన్ష్యూర్ చేస్తాడు కదా. సో మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కొన్ని విషయాలు మరి సరిగా వ్యాఖ్యానించడానికి చాలా చోట్ల మనం సరైన వ్యాఖ్యానం వినబడకపోవడానికి కారణం ఏంటి అని అంటే పాపం. బాగా గుర్తుపెట్టు, దేవుని వాక్యం దేవుని సత్యము
పరిశుద్ధ లేఖనాలు అన్నాడు. పరిశుద్ధ లేఖనాలు అన్నాడు. ఎట్లా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ పరిశుద్ధ లేఖనాలు we should treat or should be treated as such. పరిశుద్ధ లేఖనాలని పరిశుద్ధంగానే ట్రీట్ చేయాలి. పరిశుద్ధ జీవితం కొరకు మనము ఎప్పుడు కూడా తాపన పడాలి. ప్రభులాగా జీవించటం కొరకు మనం ముందుకెళ్ళాలి. అంటే పాపము ఎక్కడైతే ఎంటర్టైన్ చేయబడుతుందో గుర్తుపెట్టుకోండి, వాక్యం తప్పకుండా వక్రీకరించబడుతుంది. అన్న బహుభార్యత్వం తప్పు కదన్నా, ఎందుకన్నా అట్లా చేసావనండి, నా పేరే దావీదు, ఇది ఎక్కడ నాకు అసలు చాలా బాధ అనిపించింది అన్నమాట. అంటే ఒక వ్యక్తి తన మోహపు కోరికలు, ఇష్టానుసారమైనటువంటి ఇచ్చలు తీర్చుకోవడం దేవుని వాక్యాన్ని ఎంత గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉన్నాయి. నా ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, పాపము పరిశుద్ధాత్మని యొక్క వెలిగింపును అడ్డుకుంటుంది. నేను ప్రభుపక్షంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దోస్ హూ సీక్ సిన్సియర్లీ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ రీవిల్ ద ట్రూత్ ఫర్ ష్యూర్. ఎవరైతే న్యాయంగా దేవాన్ని, సత్యవాక్యాన్ని సరిగా నేను అర్థం చేసుకోవాలని దేవుని వైపు చూస్తారో, నా ప్రియమైన సోదరి సోదరులారా, స్నేహితులారా, ప్రభు తప్పకుండా వారి విషయంలో ఆయన తన వాక్యాన్ని వెల్లడి చేసి నడిపిస్తాడు. తర్వాత చూడండి, పరిశుద్ధాత్మని యొక్క మార్గదర్శకత్వం క్రమంగా జరుగుతుంది. ఏదో ఉన్నట్టుండి మెరుపులాగా, మాయలాగా కాదు, సడన్ గా వచ్చి బాంబు పడ్డట్టు అట్లా కాదనమాట. సో అందుకనే ఇట్ డస్ నాట్ normally give sudden intuitive flashes of insight into the meaning of scripture, but ఆయన ఏం చేస్తాడంటే ప్రోగ్రెసివ్ గా, నేను నమ్ముకున్న ప్రభుని ఎరిగిన కొత్తలో, ప్రభు నన్ను రక్షించిన కొత్తలో, నేను మత్తయి సువార్తలో ఒక లేఖన భాగం చదివి, నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికివేయమన్నాడు. నేను చేసిన పని ఏంటంటే ఇక రెడీ అయిపోయాను కన్ను పీకేయడానికి రెడీ అయిపోయాను. కానీ ప్రభు మహాకృప, అది జరగలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రభు తన వాక్య సత్యాన్ని తన పిల్లలకి ఎప్పుడు తన ఉద్దేశానుసారంగా నడిపించి సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. చాలా లేఖన భాగాలు నేను చదువుతున్న కొత్తలో నాకు ఎవరు గైడ్ చేసేవాళ్ళు కానీ, నాకు చెప్పేవాళ్ళు కానీ లేదు. కానీ ప్రభు తన కృపలో క్రమక్రమంగా సరైన వ్యక్తుల ద్వారా, సరైన సహవాసం ద్వారా, సరైనటువంటి రిసోర్సెస్ ద్వారా, వనరుల ద్వారా తన వాక్య సత్యాన్ని అర్థం చేసుకోవడానికి నడిపిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, నిరాశపడద్దు. దేవుని సత్యం, ఆయన మార్గదర్శకత్వం క్రమంగా జరుగుతుంది. నాకు ఈరోజు అర్థమైపోవాలి మొత్తం, లేదు, దట్స్ నాట్ అ రైట్ వే. సో తర్వాత చూడండి, ఆ పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసికి వాక్యాన్ని అర్థమయ్యేలా చేస్తాడు. నేను వ్యక్తిగతంగా చూశాను. నేను ఇది ఒక ఊరుంటది ఒంగోలు దగ్గర, ఆ ఊర్లో నేను సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు కొత్తగా నమ్ముకున్న 2 వృద్ధ దంపతులు, ఆమెకు చదవటం వచ్చండి. ఆమె అన్నది, బాబు మొన్న మా ఊర్లో ఒక ఆయన మందిరం పెడదామని వచ్చాడు అండి, ఇక్కడ ఆల్రెడీ మందిరం ఉంది, ఇప్పుడు మేము చక్కగానే ఉన్నాము ఆత్మీయంగా అంతా, మాకేమీ అవసరం లేదండి అని చెప్పాము. అయితే ఆయన వెళ్తా ఏం చేశాడంటే తన కాలి దుమ్ము తీసి అక్కడ చల్లిపోయాడు. ఏంటి అనంటే, ప్రభువు చెప్పాడు నన్ను చేర్చుకోకపోతే మీరు అట్లా చేయండి అని, ప్రభు తీర్పు మీ మీదకి వస్తుందని చెప్పి వెళ్ళిపోయాడయ్యా అని. మరి మీరు ఏం చేశారమ్మా అని అంటే, ఆ అమ్మునబ్రోలు, ఆ ఊరి పేరు అమ్మునబ్రోలు దగ్గర. సో మీరు ఏం చేశారమ్మా అంటే, ఆ భాగం అంతా చదివానయ్యా నేను, ప్రభు వారిని ఇశ్రాయేల్ మధ్యలోకి పంపిస్తున్నాడు, యూదుల మధ్యలోనికి. యూదులు నిరాకరిస్తే మీరు నిరుత్సాహపడొద్దు, మీరు వెళ్ళండి, వాళ్ళ విషయం దేవుడు చూసుకుంటాడని చెప్పాడు. అది సంఘ స్థాపన గురించి కాదయ్యా, సువార్త పనిలో వ్యతిరేకత ఎదురైనప్పుడు దేవునికి వారిని అప్పచెప్పి ముందుకెళ్ళమని ప్రభు చెప్తున్నాడయ్యా అని చెప్పినప్పుడు, నేను లిటరల్ గా చేసింది ఏంటంటే, ప్రభు
నీ కార్యములు గొప్పవి. కారణం ఏంటంటే నీవు నీ పిల్లలందరికీ నీ సత్యవాక్యాన్ని అన్ని కాలాల్లో వెల్లడి చేస్తూనే ఉన్నావు. నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ ప్రభు మహాకృప ఎంత గొప్పది. తన పిల్లలకి తన వాక్యాన్ని అర్థమయ్యేలా చేయడు. దోస్ హూ ఆర్ హ్యావింగ్ థర్స్ట్ ఫర్ హిస్ వర్డ్, ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన వాక్యాన్ని ఎరగాలి అని ఆశ ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన అర్థమయ్యేలా చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, సంఘంలో పరిశుద్ధాత్ముడు వరాలను ఇచ్చాడు. పరిశుద్ధాత్ముని ద్వారా వరాలు అనుగ్రహించబడ్డాయి. పరిశుద్ధాత్ముడు బోధకుల ద్వారా కూడా పనిచేస్తాడు. బోధకుల ద్వారా కూడా పనిచేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. గుర్తుపెట్టుకోండి, చివరిగా దేవుని మీద ఆత్మీయంగా ఆధారపడటం. ప్రభు, మిమ్మల్ని నమ్మకంగా సేవించటం, మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించటం నాకు నేర్పండి అని అనుదినం ప్రభు మీద ఆధారపడడం చాలా ముఖ్యం. అంతేకాదు మేధోశ్రమ చాలా అవసరం. అంటే వ్యక్తిగతంగా సా అంటే కార్మికుల్లాగా పనిచేయాలి. ఏదో ఒక రోజు చేస్తే అయ్యే విషయం కాదు. నేర్చుకుంటూ ఉండాలి. బైబిల్ అట్లాస్ ఎంతమంది దగ్గర ఉంది? తర్వాత దేవుని వాక్యం గురించి మనం తెలుసుకుంటున్నాం కదా, బైబిల్ అట్లాసు లేకపోతే బైబిల్ క్రాస్ రిఫరెన్స్, ఇవన్నీ ఎంత ముఖ్యం కదా నేర్చుకోవడానికి. సరే, సో ఇవన్నీ కూడా చాలా వనరులు వ్యక్తిగతంగా చాలా ముఖ్యం అన్నమాట. సో ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, కుదిరితే దగ్గరలో ఉన్న బైబిల్ లైబ్రరీస్ ఏమన్నా ఉంటే వెళ్ళి, నాకు తెలిసి నేను ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా చాలా నిరుత్సాహకరమైన రిపోర్ట్స్ వింటున్నాను. చాలా క్రైస్తవ లైబ్రరీస్, గ్రంథాలయాలు మూలుగుతా ఉన్నాయి. మూలుగుతా ఉన్నాయి. కారణం ఏంటంటే క్రైస్తవులమైనటువంటి చాలా మంది దేవుని పిల్లలము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే వనరులని సరిగా మనం ఉపయోగించుకోకపోవడం. నా ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, ప్రభుపక్షంగా తెలియజేస్తా ఉంది ఏంటంటే దేవుని వాక్య పరిశ్రమలో నమ్మకంగా కష్టపడాలి. దేవుడు తన కృపను అనుగ్రహించి తన చిత్తం చొప్పున మనకి సహాయం చేయడానికి తన ఆత్మను అనుగ్రహించి రచయితనే మనకిచ్చి మనలో ఆయన నివాసం చేస్తున్నాడు. మనలో ఆ రచయిత మనలో నివాసం చేస్తా ఉన్నాడు. మనం సరైన మేధోశ్రమ పెడితే తన వాక్యానుసారంగా తన వాక్య సత్యాన్ని గ్రహించి తన వాక్యానుసారంగా మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని తన మహిమ కొరకు క్రీస్తు సారూప్యతలోకి పెంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సో చివరిగా కొన్ని విషయాలు, కొన్ని పొరపాట్లు ఏంటంటే మనం చాలా ఆఫ్టెన్ గా, కానీ నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే దేవుడు, మరి ఇది ఎంతమంది అంగీకరిస్తారో నాకు తెలియదు, కానీ దేవుడు తన పని కొరకు తన మహిమ కొరకు భారతదేశాన్ని దీవించాడు. లేమెన్స్ ద్వారా చాలా అద్భుతమైన పని జరిగించాడు. వాళ్ళు ఏ కాలేజీలకు వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, కానీ వాళ్ళ ద్వారా చాలా దివ్యమైన పని జరిగించాడు. అది ఒప్పుకోవాలి మనం. తర్వాత తెలుగు నేల మీద తెలుగు నేల మీద దేవుడు తన మహిమ కొరకు, అంటే పామర్ల ద్వారా భీకరమైనటువంటి అద్భుతమైనటువంటి మహిమ గల పని జరిగించాడు. దేవునికి స్తోత్రాలు. అయితే మనం దాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని దేవుని స్తుతించాలి. అయితే ఎంత మంచి దేవుని పిల్లము మనం చూస్తున్నామో కొన్నిసార్లు వాళ్ళ దగ్గర జరిగిన పొరపాట్లు కూడా మనం గమనించాలి. వీ మస్ట్ రెస్పెక్ట్ దెమ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ టు ద లార్డ్. ప్రభు పట్ల వారు చూసిన నిబద్ధత అసలు అనిర్వచనీయం. ప్రభు కొరకు వారు పొందిన కష్టాలు, నష్టాలు, ఖర్చు, క్రీస్తు శిలువ మోయటంలో వారు పడిన ఖర్చు, వారు క్రీస్తు శిలువను మోయటంలో వారు చూపిన తెగువ, దేవునికి స్తోత్రాలు. అయితే గుర్తుపెట్టుకోండి ప్రియమైన సోదరి సోదరులారా, మనము చరిత్ర చూస్తా ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు మనకు కనబడతా ఉంటాయి. ఆ పొరపాట్లను బట్టి ఎవరిని మనం తృణీకరించకూడదు, కానీ పాఠాలు నేర్చుకోవాలి. ఆ పొరపాటు చేసేట్టుగా ఇంక తీసేయండి, అది చాలా తప్పు. మనం పాఠాలు నేర్చుకోవాలంతే. ఏమంటారంటే పరిశుద్ధాత్ముడే నా వ్యాఖ్యాత, కాబట్టి నేనేమి చదవవలసిన అవసరం లేదు, మోకరించి ప్రార్థించు చాలు. హోలీ స్పిరిట్ ఈజ్ మై ఇంటర్ప్రిటర్ అంటాడు. ఐ డోంట్ నీడ్ టు స్టడీ. దీన్ని ఏమంటారంటే నీనాలజీ అంటారు, నాట్ థియాలజీ. అంటే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు దైవావేశం ద్వారా, అంటే పరిశుద్ధాత్ముడు
దైవావేశం వేరు, వెలిగింపు వేరు. దైవావేశము ద్వారా లేఖనాలు రాయబడ్డాయి, కానీ వెలిగింపు అనేది వేరు. అంటే మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే దేవుడు తన పర్యవేక్షణలో లేఖనాలను రాపించాడు. అదే దేవుడు వెలిగింపునిస్తాడు విశ్వాసులందరికీ. అంటే ప్రతి విశ్వాసి దేవుని వాక్య సత్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్య సత్యాన్ని సరైన క్రమంలో విభజించాలి, సరిగా విభజించి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ప్రతి విశ్వాసికి ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందా? అంటే ఆ మనం ప్రార్థించి దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి చాలు, మనం వాక్యాన్ని చదువుకుంటున్నాం కాబట్టి దేవుని సత్యాన్ని సరిగా విభజిస్తున్నాం అనుకుంటే కుదరదు అన్నమాట. ఏంటంటే ఒక క్రమశిక్షణతో కూడినటువంటి అధ్యయనం. దేవుని ఆత్మ కార్యం చూడండి మీరు. ఆయన వాక్యాన్ని ఆయన చక్కగా, అంటే మీరు ఫిలిప్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫిలిప్ నపుంసకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తన వాక్యాన్ని ఎంత అద్భుతంగా వివరించి సహాయం చేశాడు. ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, ఎవరి గురించి రాశారు, దాని అర్థం ఏంటి, దాని అన్వయం ఏంటి అనేది ఎంత అద్భుతంగా దేవుడు వివరించి సహాయం చేశాడు. నా ప్రియమైన నా ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, గుర్తుపెట్టుకోండి. అంటే ఒకవేళ తిమోతికి ఏం చెప్పాలంటే, అప్పుడు పౌలు తిమోతికి ఏం చెప్పాలంటే, ఆ తిమోతికి రాసిన 2వ పత్రిక 2:15లో నువ్వు సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అని గాను, అంటే సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అని గాను ఉండాలంటే నువ్వు ప్రార్థన చేసేయి అని చెప్పొచ్చు. ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం, కాదనట్లేదు. కానీ ప్రార్థనాపూర్వకంగా క్రమశిక్షణతో దేవుని లేఖనాల మీద పని చేయడం ప్రాముఖ్యం. అందుకనే పౌలు అంటున్నాడు ఏమనంటే, నువ్వు దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను, కట్ స్ట్రైట్ సరిగా విభజించి ఉపదేశించేవాడిగా ఉండు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడటం ద్వారా జరిగే పని, నమ్మకంగా కష్టపడి పని చేసి విషయాలు తెలుసుకోవటం ద్వారా జరిగే పని. ప్రార్థన హృదయాలను సిద్ధం చేస్తుంది. తర్వాత గుర్తుపెట్టుకోండి, మనం చేసే అధ్యయనం మన మైండ్ ని షార్పెన్ చేస్తుంది. అయితే పరిశుద్ధాత్మ మీద ఆధారపడటం ద్వారా మన మేధో సంపత్తి, సంబంధమైన విషయాలు ఆయన చేత వెలిగింపబడి మనము సరైన అర్థాన్ని గ్రహించగలం అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి సహాయం చేయడానికి ఆయన వ్యాఖ్యాత. అయితే ప్రభు ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఆ వాక్యాన్ని సరిగా అప్రోచ్ అవడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. అంటే సరైన సాధనాలు వాడి ఆ వాక్యాన్ని గ్రహించడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. సో బైబిల్ చాలా స్పష్టంగా ఉంది, దాన్ని వ్యాఖ్యానించవలసిన అవసరం లేదు బ్రదర్. ఆల్రెడీ బైబిల్ ఈజ్ వెరీ క్లీన్. ద బైబిల్ ఈజ్ ప్లెయిన్ అండ్ క్లియర్, ఇంటర్ప్రిటేషన్ ఈజ్ అన్నెసరీ అంటాడు ఒక ఆయన. అది గుర్తుపెట్టుకోండి. బైబిల్ యొక్క మూలమైనటువంటి సారం చాలా ప్లెయిన్ గా ఉంది. అంటే రక్షణ సందేశం చాలా ప్లెయిన్ గా ఉంది. అంటే యోహాను 3:16 ఒక చిన్న బాబు చదివినా గ్రహించగలడు, ఎవరు చదివినా గ్రహించగలరు. అయితే బైబిల్లో పద్య భాగాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, ప్రవచనాలు ఉన్నాయి, జ్ఞానవాక్కులు ఉన్నాయి, తర్వాత ఉపమానాలు ఉన్నాయి, తర్వాత అపోకాలిప్టిక్ విజన్స్ ఉన్నాయి. అపోకాలిప్టిక్ అంటే మనం దానియేలు గ్రంథంలో చూస్తున్నప్పుడు ఒక జంతువు ఏంటి 4 రకమైన ముఖాలు. తర్వాత ప్రకటన గ్రంథం మనం చూస్తున్నప్పుడు ఇన్ని ఉన్నప్పుడు వీటన్నిటికి కూడా ఇంటర్ప్రిటేషన్ అనేది, అర్థం చేసుకోవడంలో భిన్నమైనటువంటి సాధనాలు అవసరం మనకి అనేది గుర్తుపెట్టుకోండి. అంటే చాలా సార్లు ఏంటంటే కొంతమంది ఏంటంటే చదువుతున్నప్పుడు అక్షరార్థంగా తీసేసుకొని పొరబడిన వాళ్ళు, మిస్టేక్స్ చేసిన వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు. చూడండి, కొంతమంది దేవుని వాక్యాన్ని చదవటంలో ప్లెయిన్ సెన్స్ లో ఉందని చెప్పే వాళ్ళకు పేతురు ఏమంటారంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3:16 ఏమంటారంటే, మన సహోదరుడైన పౌలు రాసినటువంటి విషయాలు కొంతమంది గ్రహించడం కష్టంగా ఉందని. అంటే బైబిల్ కష్టమని నేను చెప్పట్లే, కానీ బైబిల్ దేవుని వాక్యాన్ని అప్రోచ్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జానర్స్, అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ విషయాల్ని మనం సరైన విధానంలో అప్రోచ్ అవడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. అన్ని నేను అక్షరార్థంగా తీసుకుంటానంటే కన్ను పీకేసుకోవాలి అందరూ. అంటే నా కుడి కన్ను ఎడం కన్ను పీకేసుకోవాలి. కానీ అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు,
అది చాలా ప్రాముఖ్యం. తర్వాత మీరు చూడండి, ఇంకొక విషయం ఏంటంటే బైబిల్, ప్రతి వ్యక్తి సహజంగానే బైబిల్ని అర్థం చేసుకోగలడు. వ్యాఖ్యాన శాస్త్రం అవసరం లేదు. ఎవ్రీ వన్ ఈజ్ న్యాచురలీ క్యాపబుల్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ద బైబిల్ అండ్ నో నీడ్ ఫర్ హెర్మనెటిక్స్ అంటారన్నమాట. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. సహజంగానే అర్థం చేసుకోగలం అంటున్నాం కానీ, ఈ సహజత్వంలో ఉన్నటువంటి భిన్నమైన కోణాలు, అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక నేపథ్యాలు, అక్కడ ఉన్నటువంటి భిన్నమైన నేపథ్యాలని, అక్కడ ఉన్నటువంటి వ్యాకరణ విషయాల్ని మనం గ్రహించలేనప్పుడు చాలా ప్రమాదం ఉంటదనమాట. ఇవి నేర్చుకోవడం ద్వారా మనము వాటిని సరైన విధానంలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అంటే ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సాంస్కృతికమైనటువంటి విషయాలు సరిగ్గా చదవలేదనుకోండి, ఆళ్ళు ఎవరేదో చెప్పేదే నమ్ముతాడు కానీ, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ప్రాపర్‌గా దేవుడు ఏం చెప్పాలనుకుంటే దాన్ని గ్రహించకుండా పొరబడతారు. అందుకనే పేతురు అంటాడు, పేతురు రాసిన రెండో పత్రిక 3:16లో కొంతమంది తమ స్వకీయ నాశనం కొరకు ఇలా మిస్ఇంటర్‌ప్రిట్ చేస్తున్నారంటాడన్నమాట. సో, మనం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. అంటే ఆహ్, ఒక ఒక ప్రయాణికుడికి తన చేతిలో ఉన్నటువంటి మ్యాప్ ఎలా సహాయపడుతదో, ఈ హెర్మనెటిక్స్ అనేది, ఈ యొక్క సత్యవాక్య సవిభజన నియమాలనేవి అక్కడున్నటువంటి విషయాలు చదువుతున్నప్పుడు సాంస్కృతికమైనటువంటి, చారిత్రకమైనటువంటి, అలాగే భాషాపరమైనటువంటి ఈ విషయాలన్నీ ప్రాపర్‌గా అర్థం చేసుకోవడంలో సహాయపడుతదనమాట. అంటే ఆ! తర్వాత ఇంకా ఇది మరీ దారుణం అనమాట. ఏంటంటే ప్రతి వాక్యానికి ఒకే అర్థం ఉంటుంది. అదేంటంటే నేను అనుకునేది. దేర్ ఈస్ ఓన్లీ వన్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్స్ విచ్ ఈస్ వాట్ ఐ అస్యూమ్, వాటెవర్ ఐ సే. ఇది చాలా మంది అనుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అర్థం లేదు. దేవుని వాక్యానికి ఒకటే అర్థం ఉంది. ఆ వాక్యార్థాన్ని తెలుసుకోవడానికి మనం సరైన క్రమశిక్షణతోటి దేవుని వాక్యాన్ని స్టడీ చేయాలి. అంటే ఎప్పుడైతే మనము దేవుని సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, దేవుని సత్యవాక్యాన్ని సరిగా మనము గ్రహించాలని నడుం కట్టుకొని ముందుకొస్తామో, దేవుని వాక్యాన్ని గ్రహించడంలో పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. ఆ తర్వాత ఇంకొక లాస్ట్ 2, 3 విషయాలు. అంటే కొంతమంది ఏమంటారంటే అన్ని లిటరల్‌గా తీసేసుకుందాం బ్రదరు అంటారు. అక్షరార్థ వ్యాఖ్యానం అంటే రూపకాలు లేదా ప్రతీకలను పూర్తిగా పట్టించుకోకపోవడం. లేకపోతే పట్టించుకోవడం కాదంటారనమాట. అంటే లిటరల్ ఇంటర్ప్రిటేషన్ మీన్స్ ఇగ్నోరింగ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఆహ్, అంటే దేవుడు నేలమంటితోటి నరుని చేసెను, లేకపోతే ఆయన దుఃఖపడెను అనంటే వాళ్ళేమంటారు, ఓహ్! నిజంగా దేవుడికి కళ్ళున్నాయి, దేవుడికి కాళ్ళున్నాయి, లేకపోతే దేవుడు ఒక పరిమితమైనటువంటి వ్యక్తి నీలా, నాలా అని అనుకుంటారు. కానీ ఇది ప్రమాదం అన్నమాట. కొంతమంది లిటరల్‌గా ఇంటర్ప్రిట్ చేసి నష్టపోయినోళ్ళు చాలా మందున్నారు. కానీ దేవుని వాక్యం యొక్క ఆహ్, ఇంటర్ప్రిటేషను, అర్థము భిన్న నేపథ్యాలని సమకూర్చి సత్యాన్ని గ్రహించే విధంగా ఉంటుందన్నమాట. సో, చివరిగా ఇంకొక మాటేంటంటే, ఆహ్, ఇది చివరిది కాదు, ఇంకొకటుంది. అది గుర్తుపెట్టుకోండి. బైబిల్‌లో ప్రతి వాక్యం నేటి నా జీవితానికి నేరుగా వర్తిస్తుంది. అంటే బైబిల్‌లో ఉన్న ప్రతి వాక్యం, అంటే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాలం ఏంటి? ఇదంతా ఏంటనేది. అంటే చాలా సార్లు కొన్ని విషయాలు తీసుకొని మనకు మనం అప్లై చేసుకున్నప్పుడు, అంటే అక్కడున్నటువంటి విషయాలని, అక్కడున్నటువంటి ప్రత్యక్షతని, దీనంతటిని వదిలేసి, అంటే దేవుడు నేను ఈ విషయం మీకు చెప్పాలి. రోజు నా దగ్గరకొచ్చి బాధపడుతున్నాడు. "ఏంట్రా?" అన్నాను. అన్నాడు, "అరే! నాకు వాగ్దానం వచ్చిందిరా" అన్నాడు. చెప్పు ఏంటనంటే, "నీ సంతానం ఇసుక వలె విస్తారమగుననొచ్చింది." దానికెందుకు బాధపడుతున్నానంటే, నాకు పెళ్ళే కాలేదు. ఒకవేళ పిల్లలు పుడితే ఇసుక అంత విస్తారంగా వస్తున్నారంటున్నారు. నేనెట్లా పోషించాలిరా అని ఏడుస్తున్నాడాడు. ఓహ్! ఇది చాలా, నాకు తెలీదప్పుడు. నేను ప్రభు ప్రభు నన్ను రక్షించి అప్పటికి ఎంతో 1 ఇయర్ కూడా కాలేదు. నాకు తెలీదు. బాధపడకురా దేవుడే పోషిస్తాడులే అని చెప్పాను నేను. కానీ అర్థం చేసుకోండి. అంటే దేవుడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, అక్కడున్నటువంటి అర్థం ఏంటి అనేది చాలా ముఖ్యం. వి మస్ట్ మూవ్ ఫ్రమ్ ఇంటర్ప్రిటేషన్ టు అప్లికేషన్ వైజ్‌లీ. బాగా గుర్తుపెట్టుకోండి. మనము అన్వయానికి వెళ్ళే ముందు సరైన విధానంలో అర్థాన్ని చూడాలి. తర్వాత పరస్పర సంబంధాన్ని చూడాలి. ఓకేనా? ఆహ్, ఇంకొకటి ఏంటంటే రీసెంట్‌గా బాగా హైలైట్ అయిన ఒక న్యూస్ ఏంటంటే, ఆహ్, నేను ఒక వర్జిన్‌ని, నాకు ఆహ్, ఇట్లా నేను గర్భవతినయ్యానని చెప్పి ఒకామె న్యూస్‌లో హైలైట్ అయింది. రీజన్ ఏంటంటే దేవుడు నాకు ప్రామిస్ చేసాడండి.
యెషయా గ్రంథం 9, యెషయా గ్రంథం 7:14 ఉంచాను. అయిపోయా. ఏంటి అసలు అది ఎంత దారుణం? సో, అట్లా చూడండి మీరు. అంటే ఒక వ్యక్తి వాక్య సత్యాన్ని అక్కడ పునాదులు వదిలిపెడితే ఎంత దారుణమైతుంది. చివరిగా ఒక మాట చెప్తున్నానేంటంటే, నా వ్యక్తిగత అనుభవాలను బట్టి దేవుని వాక్యం మారొచ్చు. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ క్యాన్ రీడిఫైన్ స్క్రిప్చర్ విచ్ ఈస్ ఎ వెరీ రాంగ్ థింగ్. నా అనుభవాల ప్రకారం దేవుని వాక్యాన్ని ఎప్పుడూ నేను నిర్వచించకూడదు. గుర్తుపెట్టుకోండి, నేను చివరగా చెప్తున్నాను. నా ప్రియమైన స్నేహితులారా, సహోదరి, సహోదరులారా ఏంటంటే, ఆల్ అవర్ ఎక్స్‌పీరియన్సెస్ all our experiences are all our experiences may not be a valid source of truth. మన అనుభవాలన్నీ సత్యానికి ప్రామాణికం కాదు. బట్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ మస్ట్ బి ఎగ్జామైన్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. మన అనుభవాలన్నీ కూడా లేఖనపు వెలుగులో వాటిని జల్లెడ పడితే అప్పుడు మనకు అర్థమవుతుంది మనం వాక్యానుసారంగా ఉన్నామా లేదు. జాగ్రత్త గుర్తుపెట్టు. సో మనం ముగించబోతా ఉండగా, లెట్ us come far and commit to the Lord. Okay? మన అనుభవాలన్నీ కూడా దేవుని వాక్యపు వెలుగులో మనం పరిశీలించుకోవాలి, కానీ మనకు అనిపించింది కాబట్టి మనం మార్చుకోకూడదు. నేను ఇట్లా చేస్తున్నాను కాబట్టి దేవుని వాక్యంలో ఎక్కడో ఒక పోర్షన్ తీసుకొని దానికి కొంచెం ఆ రోజు తీసేసి నాకు సరిపోయింది అనుకుంటారు అన్నట్టు. లేదు లేదు, అట్లా కాదన్నమాట. సో ఇవి హోంవర్క్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. సో తర్వాత చూద్దాము. సో వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు. ఈ రోజు మనం వ్యాఖ్యాన శాస్త్రం అంటే ఏంటి ఎందుకనే మాడ్యూల్ ఫినిష్ చేసాము. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ 2 క్లాసెస్ లో దేవుని వాఖ్యానం నాడు నేడు. మనకంటే ముందు సంఘ పితరులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎలా చేశారు, ఎలా మారుతా వచ్చింది, తర్వాత ఏది సరి అయిన వ్యాఖ్యానం అనేది కూడా మనం చూడబోతున్నాం. సో ప్రభు తన మహిమ కొరకు ఈ తలంపులు దీవించును గాక.